ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. నువ్వు సూపర్ గ్రేట్ గ్రేట్ పోలీస్ గ్రేట్ క్రిమినల్ పోలీస్ బ్రెయిన్ రా నీది. వెళ్ళిపోవాలి అనుకున్నవాడు సైలెంట్ గా వెళ్ళిపోవచ్చుగా. ఆహా వెళ్ళడు. ఎందుకంటే నిజంగా వాడి మనసులో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది వాడు కాదు, నేనమ్మా. నా కోసమే ప్లాన్ చేసి తన మనుషుల్ని పెట్టి ఆ రాజేష్ గారిని చిత కొట్టించి ఆ కేసు నా మీద పెట్టించి నన్ను నీకు దూరం చేయాలని చూశాడు. మురార ఆలోచనలు ఎందుకిలా పక్కదారి పడుతున్నాయి? వాడికి అసలు ద్వారక మీద ద్వేషం ఎలా మొదలైంది? వాడి బర్త్డే వరకు ద్వారక మీద ఎంతో ప్రేమ చూపించాడు. ఆ తర్వాత నుంచే ద్వారకని ద్వేషించటం మొదలుపెట్టాడు. ఎందుకో? ఏం జరిగి ఉంటుంది? నేను వాళ్ళలో ఎంతో ప్రేమను నింపాను. మరి ఇప్పుడు అదంతా ఏమైపోయింది? అమ్మా, తమ్ముడు గురించి ఆలోచిస్తున్నావా? వాడి మనసులో నీ మీద ద్వేషం రావడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు ద్వారక. నువ్వు నా దగ్గరికి వచ్చేశాక నా 2 కొడుకులు, నా 2 కోడళ్లతో నేను సంతోషంగా బ్రతికేయచ్చని నేనెంత ఆశపడ్డానో, ఎంతలా సంబరపడ్డానో. అలాంటిది నువ్వు వాడి దగ్గర నుంచి అమ్మ ప్రేమని లాగేసుకుంటున్నావని ఎందుకు వాడికి ఆలోచన వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నాకు చాలా బాధగా ఉందిరా. అమ్మా, తమ్ముడు చిన్నప్పటి నుంచి నీ ప్రేమ మొత్తాన్ని వాడొక్కడే పొందేవాడు. నువ్వేం చేసినా వాడితో మాత్రమే పంచుకునేదానివి. నీ ఆనందం, నీ దుఃఖం, నీ సరదా, నీ ఆటలు, నీ పాటలు అన్నీ వాడితోనే. వాడిప్పటి వరకు వాడి జీవితం గురించి ఓ గంట మాట్లాడమంటే ఆ మాటలన్నీ అంటే 99.9% నీ గురించే ఉంటాయి. దాంతో వాడి జీవితాంతం నువ్వు వాడితోనే ఉంటావని ఆశ పెంచుకున్నాడు. తల్లికి కొడుకు దగ్గరగా కాకుండా ఇంకెక్కడుంటారా? ఉండనీయరు అనుకోవడం వాడి అమాయకత్వం రా. అమ్మా, నీ ప్రేమ మొత్తం వాడికే సొంతమని ఫిక్స్ అయిన తమ్ముడికి నేను రావడంతో అనుమానం మొదలైంది. ద్వారక, అనుమానం నమ్మకంగా మారడానికి చాలా టైం పడుతుంది. కానీ నమ్మకం ద్వేషంగా మారడానికి ఎక్కువ టైం అక్కర్లేదు. చాలా తక్కువ టైంలోనే జరిగిపోతుంది. అందుకే వాడిలో ఇంత త్వరగా మార్పు కనిపించింది. ప్రస్తుతం అది ఇన్ఫీరియారిటీగా మారిపోయింది. అందుకే వాడింత పానిక్గా మాట్లాడుతున్నాడు. వాడి నుంచి ఆ ఫీలింగ్ ని పూర్తిగా పోగొట్టాలరా. నువ్వు వాణ్ణి ఎంతో ప్రేమిస్తున్నావని వాడికి తెలియాలి. అట్ ద సేమ్ టైం అమ్మ ప్రేమంటే గదిలో దాచుకునే బంగారం కాదు, గని నుంచి తవ్వుకునే బంగారం అని అది ఎప్పటికీ తరగదని వాడికి తెలియాలి. అది తెలియాలంటే కొన్ని రోజుల పాటు ఆ గనిలో నుంచి బయటకొచ్చే బంగారం అంతా వాడికి ఒక్కడికే చెందేలా చూడాలమ్మా. అంటే నేను కొన్ని రోజుల పాటు నీకు దూరం అవ్వాలి. ద్వారకా! అవునమ్మా, అదే కరెక్ట్. అలా వెళ్తేనే తమ్ముళ్ళో రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. తమ్ముళ్ళో రియలైజేషన్ వస్తుందని నువ్విలా దూరంగా పారిపోదాం అనుకుంటున్నావా? లేదురా, నేను దీనికి ఒప్పుకోను. లేదమ్మా, తమ్ముడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో నా మీద కూడా అంతే ప్రేమ ఉంది. కొన్ని రోజుల పాటు నేను దూరంగా వెళ్తే వాడికి నేను లేని లోటు తెలుస్తుంది. అనవసరంగా అన్నయ్యను అనుమానించాననే ఫీలింగ్ వాడిలో మొదలవుతుంది. ఇంక చాలా ఆపరా. నువ్వు దూరంగా వెళ్ళిపోవడం దీనికి పరిష్కారం కాదు. వాడిలోంచి ఆ ఫీలింగ్ ని పూర్తిగా తీసేయడమే దీనికి సొల్యూషన్. ఒక్కసారి వాడి మైండ్లోకి వచ్చిన ఫీలింగ్
అంత తేలిగ్గా పోదమ్మా. నేను దూరంగా వెళ్తేనే. ద్వారకా, నువ్వు ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నా మీదొట్టే. అమ్మా, ఏరా, నాకు దూరం అయిపోతావనే మాటనే నేను భరించలేను. అలాంటిది నువ్వు దూరంగా వెళ్ళిపోతే నేనెలా బ్రతకగలనురా? అమ్మా, నువ్వు దూరం అయితే నేను మాత్రం బతకగలను అమ్మా. కానీ తమ్ముడి కోసం. వాడి గురించి నేను చూసుకుంటానన్నాను కదా, వాడితో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావమ్మా? వాడిది పసి మనసురా. వాడలా మాట్లాడుతుంటే వాడి చిన్నతనమే గుర్తుకొస్తోంది. చిన్నప్పుడు ఒకసారి ఒక బాబు నన్ను అమ్మ అని వచ్చి హత్తుకోబోయాడు. మురారి వాడిని పక్కకి లాగి పడేసి అమ్మ నాది అని కౌకలించుకున్నాడురా. ఇప్పుడు కూడా వాడదే చేస్తున్నాడురా. వాడితో నేను మాట్లాడతాను. అది కాదమ్మా. వాడలా మాట్లాడుతుంటే నా మనసుకి చాలా కష్టంగా ఉందిరా. ఇప్పుడు నువ్వు కూడా ఇల్లదిలి వెళ్ళిపోతానని నన్ను ఇంకా కష్టపెట్టకురా ప్లీజ్. అమ్మా, వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఈ విషయం గురించి నువ్వే ఆలోచించుకో. నేను మాట్లాడతానన్నారు కదా, నువ్వు వెళ్ళు. మేడం, కొరియర్. మయూరి, ఆ కొరియర్ తీసుకురా. అలాగే అత్తయ్య. మళ్ళీ రాజశేఖర్ పంపించాడా? ఇదిగో అత్తయ్య. చారికి చాకు దింపారు, కార్తిక్కి కత్తి దింపారు, మురారి మీద అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టేలా చేశారు. దీని తర్వాత ఎవరై ఉంటారో గెస్ చేయదుర్గా. ఏంటి, ఎవరో తెలియట్లేదా? అయితే PTO అంటే పేజ్ టర్నోవర్. అవంతి. అత్తయ్య, ఏమైంది? అవంతి ఎక్కడా? ఇంట్లోనే ఉంది. ఓకే, నేను ఇప్పుడే వస్తాను. అవంతిని ఎక్కడికి బయటకు వెళ్ళొద్దని చెప్పు. ఇంట్లోనే ఉండమని చెప్పు. సరే. సరేనా? అత్తయ్య ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది? ఏమై ఉంటుంది? రాదుర్గా, రారా. నువ్వు లెటర్ చూడగాని డైరెక్ట్ గా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. రే రాక్షసుడా, నీకు చేతనైతే నాతో ఫైట్ చేయరా, నన్ను చంపరా. అంతేగాని చేతగాని వాళ్ళ అమాయకుల్ని, ఆడపిల్లల్ని పొడి చేస్తానని ఇలా లెటర్లు పంపించడం కాదురా వెధవా. ఓ, ఆవేశం చాలా ఎక్కువగా ఉంది. రారా, నువ్వు బయటికొచ్చి అవంతి మీద చెయ్యేసి చూడు. నీ ప్రాణాలు అక్కడికక్కడే తీయకపోతే నా పేరు దుర్గే కాదురా. నాకు తెలుసు దుర్గా, అవంతిని నేను టచ్ చేయగాని నువ్వు నన్ను చంపేస్తావని నాకు తెలుసు. అందుకే నేను అవంతిని అస్సలు టచ్ చేయను. ఏండు అనేది? అవును దుర్గా, అవును దుర్గా, అవంతి నేను టచ్ చేయను. నాకు నా ప్రాణం చాలా ఇంపార్టెంట్ కదా. నేను బ్రతుకుంటేనే కదా నీ పతనం చూడగలను. అందుకే అవంతి నేనేం చెయ్యను. నా మనుషులు చేస్తారు కిడ్నాప్. అవంతికి ఏదైనా జరిగితే నిన్ను వదలనరా. అవునా? నువ్వు నన్ను వదలవా? సరే అయితే, ఈరోజు సోమవారం. ఇప్పుడు
అవంతి గుడికి బయలుదేరుతుంది. తనని నా మనుషులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. అప్పుడు నన్ను చంపేస్తావా? ఎలా చంపుతావు? నువ్వు కూడా లోపలికి వచ్చి చంపేస్తావా? లోపలికి వచ్చి చంపేస్తావా? చంపే రాజశేఖర్, అవంతి ఇంట్లోనే ఉంది. నేను ఇప్పుడే వచ్చేటప్పుడు బయటికి వెళ్ళొద్దని చెప్పే వచ్చానురా. అవునా? నువ్వు ఒక పని చెయ్యి, ఒకసారి అవంతికి ఫోన్ చేయి. అవంతి, ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి. అత్తయ్య నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి బయటికెళ్ళింది కదా. గుడికే కదా వెళ్ళొస్తాను మయూరి. అత్తయ్య వచ్చేలోపు వచ్చేస్తానులే. అది కాదవంతి. సోమవారం గుడికి వెళ్ళకపోతే నాకు చాలా వెలితిగా అనిపిస్తుంది. త్వరగానే వచ్చేస్తానులే. సరే, కొబ్బరికాయ పూలన్నా తీసుకెళ్ళట్లేదేంటి? ఎలాగో గుడికి వెళ్తున్నాను కదా, అక్కడ తీసుకుంటానులే. సరే. అవంతి, ఫోన్ తీ. అవంతి, జై. ఏమై దుర్గా? జై, మళ్ళీ ఫోన్ చేయి. అవంతి ఫోన్ ఏంటి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది? అవంతి, ఫోన్ తీ. అవంతి, ఫోన్ తీ. హలో అవంతి, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అత్తయ్య, నేను మయూరిని. మయూరి, ముందు అవంతికి ఫోన్ ఇవ్వు. అవంతి లేదత్తయ్య, బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళిందా? తనని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పొచ్చాను కదా. అంటే మీరొచ్చేలోపు గుడికెళ్ళొస్తానని చెప్పెళ్ళింది అత్తయ్య. ఎంతసేపు అయింది వెళ్ళి? ఇప్పుడే వెళ్ళింది. వెళ్ళు, వెంటనే వెళ్ళి తన్ని రోడ్డు మీదకి వెళ్ళి తీసుకురా. వెంటనే తీసుకురా. అలాగే అత్తయ్య. వెళ్ళు. హలో అత్తయ్య, అవంతి వెళ్ళిపోయింది అత్తయ్య. వెళ్ళిపోయిందా? ఏంటి దుర్గా, అవంతి వెళ్ళిపోయిందా? రేయ్, ఈ కాట్ నుంచి అట్టే మా వాళ్ళు అవంతిని తీసుకెళ్లిపోతారు. రే రాజశేఖర్, రే రాజశేఖర్, అవంతి కడుపుతో ఉందిరా. తనకేదైనా ప్రమాదం జరిగితే నువ్వు చచ్చిపోతావురా. మేడం మేడం, ఏంటిది? జైలు అనుకున్నారా, మీ ఇల్లు అనుకున్నారా? ఖైదీలతో ఇలా హార్డ్ గా బిహేవ్ చేయకూడదు. రూల్స్ కి విరుద్ధం. బయటికి వెళ్ళండి. ఏంటి రూల్స్ గురించి మీరు నాకు చెప్తున్నారా? జైల్లో ఉన్న ఖైదీని బయటికి పంపించి నేరాలు చేయిస్తూ ఇప్పుడు రూల్స్ గురించి చెప్తున్నారా? మేడం, మేం ఖైదీని బయటికి పంపించడం ఏంటి? మీ దగ్గర ఆధారాలుంటే చూపించండి. ఇంతకు ముందు ఇతని వల్ల గాయపడిన కానిస్టేబుల్ చారి, కార్తీక్ అనే అబ్బాయే సాక్ష్యం. వాళ్ళిద్దరిని ఇతనే గాయపరిచాడని సాక్ష్యం ఉందా? ఉందండి. ఇదిగో ఇతను నాకు పంపించిన లెటర్స్. రోజు ఇలా కొరియర్లు పంపిస్తున్నాడు. ఇప్పుడు కూడా మా కోడలు అవంతిని టార్గెట్ చేసి లెటర్ కూడా పంపించాడు. కావాలంటే చూడండి. సారీ మేడం, ఈ లెటర్స్ జైలు నుంచి వచ్చినవి కావు. జైలు నుంచి ఉత్తరాలు రాయడానికి ఇదేమీ అండమాన్లో లేదు. ఇతనేమీ అత్తగారింట్లో లేడు. ఈ లెటర్స్ మీద డిఫరెంట్ అడ్రస్లు ఉన్నాయి. వీటిని మీరు సాక్ష్యాలుగా చూపిస్తే కోర్టు అటెండర్ కూడా నమ్మడు. మీ వాళ్ళని ఎవరో గాయపరిచి ఉంటారు. మీ కోడల్ని ఎవరో కావాలని టార్గెట్ చేసి ఉంటారు. ఇతను తన మనుషులతో చేయిస్తున్నానని ఇప్పుడే చెప్పాడు సార్. అయ్యో అయ్యో సార్, నేను చెప్పడం ఏంటి? అసలు నాకే పాపం తెలీదు. నేను చెప్పడం ఏంటి? అబ్బే, నో 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 నో. సారీ మేడం, మీకు ఇచ్చిన టైం అయిపోయింది. మీరు ఇక వెళ్ళొచ్చు. అది కాదండి. ప్లీజ్ మేడం, వెళ్ళండి. ప్లీజ్ మేడం, వెళ్ళి. దుర్గా, నువ్వు ఎంత పరిగెత్తినా
అవంతిని కాపాడుకోలేము. ఏంటత్తయ్య గారు అంత హ్యాపీగా నవ్వుతున్నారు? దుర్గ వింటే కొల్లుకుంటుంది. ఉంటే వింటుంది. రోడ్ల మీద పరుగులు తీస్తుంటే ఎలా వింటుంది? రోడ్ల మీద పరుగులా అంటే దుర్గ ఇంట్లో లేదా? మీ మామయ్య గారు దుర్గని పిచ్చిదాన్ని చేసి పరుగులు తీస్తున్నారని సంతోషపడుతూ సువర్ణ నవ్వుతోంది. ఇది నిజంగా జోక్ అనిపించి నేను నవ్వుతున్నాను. ఏ రఘురామ్, నీకంత నమ్మకం లేదా? నిజంగానే అవంతిని కాపాడుకోవడానికి రోడ్ల మీద పరుగులు తీస్తుంది. సువర్ణ, నిజంగా దుర్గతో పరుగులు పెట్టిస్తే మీరు చాలా గ్రేట్ అని ఒప్పుకుంటాను. నక్షత్ర, అసలు మీ మావయ్య ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? మాకా దుర్గకా? మా పక్క నుండి ఆ దుర్గను పొగుడుతున్నాడేంటి? ఎందుకంటే ఆ మనిషి క్యాపబిలిటీ ఆల్రెడీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు అసలు క్యాపబిలిటీయే లేదనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. మాకు క్యాపబిలిటీ లేదా? ఉంటే మురారితో ఒక్క కాంట్రాక్ట్ మీద సైన్ చేయించుకోలేకపోయారు ఎందుకు? అంటే మేము మురారిని మా కొడుకుగా మా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాం, కానీ కాంట్రాక్ట్ మీద సంతకాల కోసం కాదు. నాకు నా కొడుకే కావాలి, కానీ కోట్లు కాదు. సరేలే, మీ గురించి నాకు తెలీదా ఏంటి? ఆ సంగతి వదిలే. ఇంతకీ దుర్గా ఇప్పుడు ఎక్కడుందంటావు? చెప్పానుగా. పిచ్చి సువర్ణ, సిఐ కొడుకు నుంచుకొని కోడలు మిస్ అయితే రోడ్ల మీద పరుగులు తీస్తుందా దుర్గా? వెంటనే ద్వారకకి ఫోన్ చేసి పోలీసుల్ని పరుగులు పెట్టించదు? రేయ్ ద్వారక, గుర్తుంచుకో, నువ్వు ఎన్ని డ్రామాలాడినా ఎన్ని ప్లాన్లు వేసినా మా అమ్మని నా నుంచి దూరం చేయలేవు. దుర్గమ్మ నీ అమ్మ కాదు, నా అమ్మ, నాకే అమ్మ. సార్, ఏంటి జరిగారు? సార్, ఎందుకు బాధపడుతున్నారు? ఏం జరిగింది సార్? నేను బాధపడుతున్నానా? ఏమంటున్నారు జరిగారు? నేను చూశాను సార్, మీరు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. చెప్పండి సార్, ఏం జరిగింది? అమ్మగారు ఏమన్నా అన్నారా? అమ్మే ఉంటుంది జరిగారు. ఎప్పుడు అమ్మ ఏమీ అనదు. మరి ఇంకెవరు సార్? మురారీనా? సార్, మురారి మిమ్మల్ని బాధ పెట్టాడా? ఏమన్నాడు సార్? చెప్పండి సార్. మీరు ఇలా బాధపడ్డా నేను చూడలేను సార్. ప్లీజ్ చెప్పండి సార్. ఏం చెప్పాలి జరిగారు? వాడు నా తమ్ముడు. అన్న తమ్ముల మధ్య మాటలు రావడం ఏ కుటుంబంలో ఉండవు చెప్పు? అన్ని కుటుంబాల్లో ఉండడం వేరు, మీ ఇద్దరి మధ్య మాట తేడా రావడం వేరు సార్. మీ మధ్య ఏ తేడా ఎప్పటికీ రాదని మేమంతా అనుకుంటాం సార్. ఏమో చారి, తమ్ముడు నా మీద ఎందుకో కోపం పెట్టుకున్నాడు. వాణ్ణి మొన్న అరెస్ట్ చేసినప్పటి నుంచి ఏదో తేడాగా ఉంటున్నాడు. వాడి కోపాన్ని ఈరోజు బయట పెట్టాడు. నేను తట్టుకోలేకపోతున్నాను చారి గారు. నా తమ్ముడు నుంచి ప్రేమే కావాలనుకున్నాను. కోపం, ద్వేషం అస్సలు వద్దనుకున్నాను.
కానీ పరిస్థితులు అలా వచ్చాయి. నాకిష్టం లేకపోయినా నేను అరెస్ట్ చేయడంతో వాడి మనసు కష్టపడింది. సార్ బాధపడకండి సార్, ప్లీజ్ సార్. నా జీవితంలో నాకమ్మ ఎంత ముఖ్యం అనుకున్నానో తమ్ముడు కూడా అంత ముఖ్యం అనుకున్నాను. ప్రాణంగా ప్రేమించాను వాణ్ణి. అంత ప్రేమని ఒక్క ఇన్సిడెంట్తో సరి చేసేశాడు. అంతే కదా సార్, ఇంత మంచివాడినా ఒక్క తప్పు చేస్తే మనం వాడిని నేరస్తుడిగానే చూస్తాం కదా సార్. అంతేనాచార్య గారు? నేను చేసింది నేరం అంటారా? అయ్యో, నేను మీ గురించి చెప్పట్లేదు సార్, జనరల్గా మనం చేసే పని గురించి చెప్తున్నాను. అంతేలే చార్య గారు, ఎక్కువగా ప్రేమ పెంచుకోవడం కూడా నేరమే. అందుకే గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు, ఏదైనా సరే అతిగా ప్రేమను పెంచుకోకూడదు, ఏదో ఒక రోజుకి అది నిన్ను వదిలి వెళ్ళిపోతుంది అని. ఇది ఖచ్చితంగా ఆ రాజశేఖర్ పని అయి ఉంటుందిరా. నాకు లెటర్ పంపించాడు, ఇప్పుడు కిడ్నాప్ చేసేశాడు. కాకపోతే వాడు జైలు నుంచి బయటికి రాలేదు, తన మనుషులతో చేయించాడు. అమ్మా కంగారు పడకమ్మా, వాడు ఎక్కడికి మిస్ అవ్వడం, అవంతి దొరికేస్తుంది.